కూర్చుందాం. రాత్రి ఏం చేసావురా? నేనేం చేశాను గుర్తులేదా? ఏం చేయకుండా నాను ఏడ్చుకుంటూ అలాగే వెళ్ళిపోయిందా? నిన్ను చూస్తుంటే భయం వేస్తుందిరా. రోజు రోజుకి పశువులా తయారవుతున్నావు. అను 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 ఆంటీ ఒక్కసారి అనుని పిలవరా. తను లేదు, ఊరెళ్ళిపోయింది. దేవుడున్నాడు. నాలాంటి ఎదవకి ఏం జరగాలో అదే జరిగింది. చల్లని గాలిలా చేరావేలా చిగురించే లోపల కనుమరుగయ్యావేలా. ఒరేయ్, నేను చెప్పేది ఒకటే, ఇలా తాగే బాధపడితే అను తిరిగి వచ్చేస్తుందని గ్యారంటీ ఇస్తే నేను కూడా ఇదే ఇంట్లో వైన్ షాప్ పెట్టుకొని వారం రోజుల్లో నేను కూడా నీతో బాధపడతా. గ్యారంటీ ఇస్తావా? చూడను, మీ మధ్యలో జరిగిన విషయాలన్నీ నాకు చెప్తూనే ఉన్నావు. బాలు మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు అని ఖచ్చితంగా చెప్పావు. నేను సరే అన్నాను, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవేం కావు. లవ్ అంటే ఇప్పుడు ఒక డ్రామా అని అందరికీ తెలుసు. కానీ నువ్వే అలాంటోడు కాదని చెప్పావు. నీ నచ్చిన వాడితో జీవితాంతం ఉంటే నువ్వు సుఖంగా ఉంటావని నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే మాకు కావాల్సిన పెళ్లి చేసుకొని నీకు నచ్చకపోయినా నచ్చినట్టు ఉండడానికి కాదు, నీకు నచ్చినోడైతే నువ్వు హ్యాపీగా ఉంటావని. అందుకే ఆ డిసిషన్ నీకు వదిలేశాను. కానీ ఇప్పుడు వచ్చి వాడు మంచోడు కాదు, నాకు వాడు వద్దు అంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ జీవితం అంటే నాటకం కాదు. యాక్షన్ అంటే స్టార్ట్ చేయడానికి, కట్టుతో క్లోజ్ చేయడానికి అది దేవుడిచ్చిన గొప్ప వరం. సరే, జరిగినంత పీడకలలా వదిలేసేయి. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోను, కానీ ఒకప్పుడు నువ్వే మంచోడన్నావు, ఇప్పుడు మంచోడు కాదని నువ్వే అంటున్నావు. అప్పుడు నువ్వన్న మాటకి ఇప్పుడు నువ్వు అంటున్న మాటకి మధ్యలో ఏం జరిగిందో ఒక్కసారి నీకు నువ్వే ప్రశ్నించుకో. అను, ట్రై టు అండర్స్టాండ్ మా, ప్లీజ్. రే బాలు, రే బాలు, ఏంట్రీ పరిస్థితి? ఎలాగుండి ఎలాగైపోయావురా? అన్నందన్ రా, ప్లీజ్ రా. రే నా మాట ఏనరా, అన్నందన్ రా, ప్లీజ్ రా. చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఏమనుకుంటున్నావురా నీ గురించి? అన్నందన్ కూడా చచ్చిపోతావా ఏంటి? అది ఎక్కడికో పోయింది, దాంతోపాటు నువ్వు పోతావా? ఓ దరిద్రం పోతుంది.
ఆడి పరిస్థితి ఏం బాగాలేదు రండి. సరే పద. ఆడి పరిస్థితి ఏం బాగాలేదు బాబాయ్. కూర్చో బాబాయ్. నీతో కొంచెం మాట్లాడచ్చా? మామూలుగానే ఉన్నావా, మందు కొట్టున్నావా? జోక్ చేసేలేవయ్యా. నీకు విషయం తెలుసా? బాలు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని నాతో చెప్తుండేవారు. కానీ నేను చెప్తుండేవాడిని, వాడు మనిషేరా, వాడు తప్పకుండా మారతాడు అని. ఎగ్జాక్ట్లీ ఆ రోజు నేను ఎలా అనుకున్నానో ఈ రోజు అలాగే ఉన్నావు. నా మాట నిజం చేశావు. ప్రేమించుకునే ప్రతివాడు చెప్పే మాట ఇది. అది యూత్. ప్రేమించుకోవటం, హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండటం, లేదా ప్రేమించిన వ్యక్తి ఏదో కారణం వల్ల విడిపోతే అమ్మాయిలైతే సూసైడు, అబ్బాయిలైతే మందు కొట్టేసి దేవదాసులు అయిపోవటం. ఇది వరుస. మా బాధ మీకేం తెలుస్తుంది బాబాయ్? ఏంటా నీకు వచ్చిన బాధ? నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అంతే కదా? సునామీ వచ్చి కుటుంబం మొత్తం కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఇంత బాధపట్టలేదురా. సరే, తాగి ఇలా ఏడుస్తూ కూర్చుంటే అను తిరిగి వస్తుందని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలవా? పిచ్చోడా, మనకున్నది చాలా చిన్న జీవితం రా. దాన్ని అందంగా మనం తయారు చేసుకోవాలి, కానీ జీవితం చేతుల్లో మనం తయారవ్వకూడదు. ఆ అమ్మాయి ఏదో చిన్న గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది, అంతేగాని శాశ్వతంగా వెళ్ళిపోలేదు కదా. ఒరేయ్, నీ ప్రేమలో నిజాయితీ ఉంది. ఆ నమ్మకంతోనే నువ్వు బతకాలి. తను రాకపోతే ఆ అమ్మాయి దగ్గర నువ్వే వెళ్ళు. నిన్ను చూసిన క్షణంలో నీ బాధ, నీ పశ్చాత్తాపం, నీ ఆక్రందన అంతా అర్థం చేసుకుంటుంది. తనే దగ్గర తీసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అంతేగాని ఇలా రాత్రింబవళ్ళు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ దానికోసం నీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు కదా. అక్కడ బాస్ చెప్పినా, ఇక్కడ బాబాయ్ చెప్పినా చెప్పింది ఒకటే, నేను బాలుని. ఎస్, నేను బాలుని. థ్యాంక్స్ బాబాయ్, నన్ను ఓదార్చినందుకు కాదు, నన్ను జీవితంలో ఓడిపోకుండా చేసినందుకు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇక వీటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ బాబాయ్. బాల్ ఈజ్ బ్యాక్ టుడే. అవును బాబాయ్. ఏమైనా కానీ ఆ బాలుగాడు ఏమవుతాడని చాలా భయపడ్డాను. కానీ ఏం మాయ చేశాడో, ఏ మంత్రం వేశాడో కానీ బాబాయ్ దెబ్బకి దెయ్యం వదిలింది. బాలు అన్నకు దయ్యం పట్టిందా? దెయ్యం, ప్రేమ దెయ్యం. ప్రేమ దయ్యమా? లవ్. ఇప్పుడు మామూలు దెయ్యం పట్టింది అనుకో, 1, 2 మహా అయితే 3 తగ్గిపోతుంది. కానీ ప్రేమ దెయ్యం కదా, అంత ఈజీగా పోదు. అందుకే అంత టైం పట్టింది. నువ్వు వాటి జోలికి పాకురాయి. పని దొరకాలంటే ఇటువంటి సర్వీస్ తప్పదురా నీకు. చూడు, ఆ డోర్ ఎవడో కొడుతున్నావు, ఓపెన్ చేయి. సరేనా? హలో సార్, నా పేరు భాస్కర్. నేను ఆల్ ఫ్రమ్ బుక్ కంపెనీ నుంచి వచ్చాను. మా దగ్గర చాలా రకాల బుక్కులు ఉన్నాయి. ఒక్క నిమిషం అలాగే ఉండండి. సరే సార్. అన్నయ్య, ఎవరు ఆల్ఫర్ బుక్ కంపెనీ నుంచి వచ్చారు? ఎవరా తాగినప్పుడు డిస్టర్బెన్స్ అమ్మానా? రే 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 అన్న, మనకి ఎలాగ బోర్ కొడుతుంది, టైం పాస్ చేద్దాం, రమ్మని. ఓకే అన్నయ్య, ఓకే రా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సారీ సార్, మీరు ఏదో పర్సనల్ పని మీద ఉన్నట్టు. పర్లేదు, రండి కూర్చోండి. నా పేరు భాస్కర్ సార్. యాక్చువల్గా నేను ఆల్ ఫ్రమ్ బుక్ కంపెనీ నుంచి వచ్చాను. అది గ్లాస్ ఖాళీగా ఉంది, మందు పోయి. ఏంటి చెప్తున్నా? యాక్చువల్గా నేను ఆల్ ఫ్రమ్ అని బుక్ కంపెనీ నుంచి వచ్చాను. మా దగ్గర చాలా రకాల బుక్లు ఉన్నాయి. మందు పోసా చూడ ఇది అన్న, పోస్తున్నా అన్న. ఏదో ఆల్ ఫన్స్ బుక్. సార్, యాక్చువల్గా నేను ఆల్ ఫ్రమ్ బుక్ నుంచి వచ్చాను సార్. మా దగ్గర చాలా రకాల బుక్లు ఉన్నాయి సార్. ఒక్కొక్క వెరైటీ బుక్. ఆగండి సార్, నిమ్మకాయ చెప్పిందాం తెలీదా? అది కూడా సార్ చెప్పాలా? అంటే మీరు ఎలాగ చెప్తారని. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు సార్? బీటెక్ అయిపోయింది, జాబ్ గురించి ట్రై చేస్తున్నా. జాబ్ లేదా? మరెందుకురా నీకు అంత బిల్డప్? ఏరే అండి రే అనక
బేవకూఫ్ బేవార్స్ పనికి మాలోడా అని పిలవాలా? పనికి మాలోడా అంటావేంటి? బీటెక్ దాకా ఎలాగోలా నెట్టుకొచ్చింటావు. ఎన్ని సంవత్సరాలు ఏందో బీటెక్ చేసి? ఒక 10-15 ఇయర్స్ అయిందా? అప్పటి నుండి జాబ్ లేదు, గీబ్ లేదు. అలాంటోడివి నువ్వు బాగా చదువుకొని జాబ్ చేస్తూ సమాజానికి నేను సైతం అంటూ కష్టపడుతుంటే నాలాంటోడు మీదే నువ్వు జోకులేస్తావా? జోకులేస్తావా? ఏ మిస్టర్, నన్ను కొడతావేంటి? మిస్టర్ ఏంట్రా? సార్. ఇది సార్ అని చెప్పు. ఇది చెప్పు. సార్. సార్ అని చెప్పడం కూడా ఫీల్ అవుతున్నావేంట్రా? సార్. కొంటే కొనాలి, తెలుసుకోవాలనుకుంటే వినాలి, లేదా పంపించేయాలి. పిలిచి మందాగుతూ బిల్డప్ ఇస్తూ అమ్మాలంటే ఏమన్నా పెద్ద కష్టమా? ఆ మాత్రం నేను చేయలేమా? ఇటువంటి చీప్ పనులు నేను చేయను. చీప్ జాబ్ ఏది? నువ్వు అమ్పెట్టు, తీసుకో. సార్, ఇది ఆల్ ఫ్రమ్ బుక్, 50 రూపాయలే, తీసుకోండి. ఏంట్రా, బుక్ అమ్మేవాడికి అంత యాటిట్యూడ్ కోపం ఉంటే కొనేవాడు నాకెంత ఉండాలి? నేను కొనరా? కొన్ను. సార్ సార్, ఇది ఆల్ ఫ్రమ్ బుక్ సార్, తీసుకోండి సార్. 50 రూపాయలే సార్, 50 రూపాయలే సార్. రూపాయలేనా? నవ్వే బాగుందిరా. ఆల్ ఫ్రమ్ కంపెనీ నాకు తెలీదు ఎక్కడుందో. అసలు ఈ బుక్ ఎందుకురా? దీంట్లో ఏముంటది? అవన్నీ చెప్పకుండా నేను కొన్నంతే. ఇంగ్లీష్ ఇలాగైతే కష్టం సార్ అమ్మడం. అబ్బా, నేనొక్కనందుకే ఫీల్ అయ్యావా? ప్రతిరోజు కస్టమర్ల దగ్గర నానా తంటాలు పడి బుక్కులమ్మేలా చేస్తూ కంపెనీ సేల్స్ పెంచుతుంటే నీలాంటి జాబు గీబు లేని వాళ్ళు మాలాంటి వాళ్ళని ఏడిపిస్తారా? సార్ కొట్టకండి సార్. ఏంటా సారు? సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయండి సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఈ బుద్ధి నీకు ముందే ఉంటే ఇన్ని దెబ్బలు తగిలేవి కాదు కదా. కొంచెం వాడండి రా. నేను వెళ్తున్నా. అలాగే సార్. ఇంకోసారి నాలాంటి వాడిని ఎవడైనా ఏడిపించారని తెలిసిందా? పని పాట లేని వాడికి మందాగే అర్హత లేదు. ఈ నాతో చికెనా అవసరమరా నీకు? ఇంకోసారి గాలికి పోయి కంపని తగిలించుకుని వాళ్ళంతా గుచ్చించుకున్నట్టుంది. హలో, మీరు మాట్లాడాలనుకుంటున్న వారు ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితిలో ఉండటం వల్ల మాట్లాడలేకపోతున్నారు. బాయ్. చెప్పడం అంతే అవసరం అయ్యా. అదే నేను చేశానబ్బా, అంతే. అవునా బాబాయ్? తనకే కాదు, మీ అందరికీ చెప్పేది నేను ఒక్కటే. లవ్ అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనుకోండి, అంతేగాని లైఫ్ ఆర్ డెత్ గా మార్చకండి. సరే బాబాయ్.